హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి విసప్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకి కార్పొరేట్ అసోసియేట్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. భారతదేశంలో ఉంటుంది. ఈ యొక్క కంపెనీ 8 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు అప్లై చేయాలి? సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎవరు మిస్ కావద్దు. ఇటువంటి నోటిఫికేషన్ని 10 నైపుణ్యాల్లో మ్యాచ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క నైపుణ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనమాట. ఆన్లైన్ కంటెంట్, ఎంఐఎస్ రిపోర్టింగ్, స్పోకెన్ ఇంగ్లీషు, వర్చువల్ సహాయము, అలాగే వ్యాపార నిర్వహణ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ప్రాజెక్ట్ నిర్వహణ, లీడ్ జనరేషన్, ఇంగ్లీషు, సోషల్ మీడియా. ఈ యొక్క స్కిల్స్ మీకు ఏవైతే ఉన్నట్లయితే ఉన్నాయో సో వాటిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్కి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఈ యొక్క స్కిల్స్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నిమిష్ జైన్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇతను లీడ్ రిక్రూటర్గా విసప్లో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటూ ఉద్యోగ పాత్ర వచ్చేసరికి ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా లేదా వర్చువల్ అసిస్టెంట్గా లేదా అడ్మిన్ అండ్ ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ రోల్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. విసప్లో ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా చేరడానికి మీకు 5 దశల సరళమైన ప్రక్రియకు దాటాలన్నమాట. మీరు ఇక్కడ ప్రాథమిక వివరాలను పూరించడం ద్వారా ప్రారంభించవచ్చు. అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. అన్ని వివరాలు పూరించిన తర్వాత మీరు ఒక లింక్లో 2 ఆన్లైన్ పరీక్షలను ఎదుర్కొంటారన్నమాట. 2 ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటారు. ఆప్టిట్యూడ్ పరీక్ష, అలాగే 25 నిమిషాలు వ్యవధి అనేది ఉంటుంది యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అనేది. అలాగే ఇంగ్లీష్ రైటింగ్ పరీక్ష అనమాట. సో ఇంగ్లీష్ స్కిల్స్ అనమాట. ఇంగ్లీష్ రైటింగ్ 15 నిమిషాలు అనేది వ్యవధి ఉంటుంది. సో పరిశోధన అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నియమిక మేనేజర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆఫర్ కాల్ అనేది మీకైతే ఉంటుంది అనమాట. పరిశోధన అసెస్మెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత సో ఎగ్జామ్ రాసాక తర్వాత నియమిక మేనేజర్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆఫర్ కాల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. విసప్ అంటే ఏంటి? విసప్ అనేది భారతదేశంలోని అతిపెద్ద రిమోట్ వర్క్ ప్లాట్ఫామ్ అనమాట. 2015 నుండి ఇది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచ వ్యాపారాలను వర్చువల్ అసిస్టెంట్లు, ఆపరేషన్స్ అండ్ అడ్మిన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్లు, బుక్ కీపర్లు మరియు అకౌంటెంట్లు వంటి పాత్రల్లో అగ్రసేన్ రిమోట్ నిపుణులతో కలుపుతుంది అనమాట. కఠినమైన 0.1% అంగీకార రేటుతో ప్రతి ప్రొఫెషనల్ AI ఆధారిత రిమోట్ వర్క్ టూల్ ద్వారా నైపుణ్యం మరియు నిర్వహణను కలిగి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో మార్క్యూ పెట్టుబడిదారులు, ఓరియస్ వెంచర్స్, అలాగే ఇన్ఫెక్షన్లు, పాయింట్ వెంచర్స్, 500 స్టార్టప్లు మరియు ట్రాక్షన్ ల్యాబ్స్ అనేవి మద్దతుతో విసప్ నాయకత్వ బృందంలో IIT మద్రాస్ అనేది ఉందన్నమాట. IIM అహ్మదాబాదు, అలాగే IIT కాన్పూర్ మరియు DCI వంటి ప్రముఖ సంస్థల విద్యార్థులు ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రొఫైల్ చూస్తుంటే విసప్లో ఆన్లైన్ బిజినెస్ మేనేజర్, వర్చువల్ అసిస్టెంట్ అనేది రిమోట్ ఫుల్ టైం ఉద్యోగం అనమాట. అతను విసప్ కోసం పనిచేస్తాడు మరియు శిక్షణ పొందుతాడు మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ US ఆధారిత క్లయింట్లతో సన్నిహితం ఉండడానికి నియమించబడతాడు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర రిమోట్ మరియు పూర్తి సమయం ఫ్రీలాన్సర్ అసెస్మెంట్ కాదు. సో ఈ పాత్ర అనేది రిమోట్, సో ఫ్రీలాన్సర్ అసెస్మెంట్ కాదు. సో ఈ పాత్ర US టైం జోన్లో పనిచేయాల్సి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు ఏముందంటే అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది, అలాగే US వీసా ఉంటుంది, అలాగే
ఆ మార్కెటింగ్ ఔచిత్వాన్ని నిరంతరం నైపుణ్యాలను పెంపొందించడంపై మీకు శిక్షణ అనేది లభిస్తుంది. అలాగే 5 సంవత్సరాలకు పైగా పూర్తిగా రిమోట్గా ఉన్న కంపెనీలో స్థిరమైన పూర్తి సమయం అనేది ఉంటుంది. పనిచేయగలిగే ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు. సో వార్షిక అంచనాల ఆధారంగా జీతంలో వేగవంతమైన వృద్ధికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యత అనేది ఉంటుంది. పాత్రల బాధ్యతలు చూసుకుంటే ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కామర్స్ సహాయం అనేది అమెజాన్ సెల్లరు అలాగే షాపిఫై వీటిల్లో మీకైతే పనిచేస్తారు. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ, అలాగే అడ్వాన్స్డ్ ఎక్సెల్ మరియు ఎంఐఎస్ రిపోర్టింగ్, అలాగే సిఆర్ఎం మరియు లీడ్ మేనేజ్మెంట్, ఆన్లైన్ పరిశోధన, లీడ్ జనరేషన్, కార్యనిర్వహణ సహాయం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు వీటిని కలిగి ఉంటే మీరు చాలా సరిపోతారనమాట. సో కనీసం 2 సంవత్సరాలు పూర్తి సమయం అనుభవం అనేది ఉంటుందన్నమాట. అలాగే స్థిరమైన కెరీర్, ఉపాధి ట్రాక్ రికార్డ్ అనేది చాలా అవసరం. పరిపూర్ణమైన రాత మరియు మాట్లాడే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. గణితం మరియు తర్కం పట్ల యాప్టిట్యూడ్ అనేది చాలా అవసరం. అలాగే పని సంఘర్షణ పరిస్థితులను పరిష్కరించడంలో అనుభవం అనేది అవసరం. నిరంతరం స్వీయ సడలింపు అంటే నడనింపు మరియు వ్యవస్థీకృత సామర్థ్యం అనేది చాలా అవసరం. సో మీరైతే పని షిఫ్ట్ వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా మీరైతే 6:30 నుంచి 6:30 PM అనమాట. 6:30 PM నుంచి 3:30 AM వరకు చేస్తారు. మీరు ఈ కింది వాటిలో దేన్నైనా కేటాయించుకోవచ్చు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారంలో 9:30 నుంచి PM, సో ఉదయం 6:30 AM వరకు చేస్తారనమాట. సో మీరైతే కనీసం 70 MBPS వేగంతో మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఉండాలి. అలాగే ఈమెయిల్తో స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ కెమెరా అనేది ఉండాలి. సో మంచి కెమెరా, అలాగే ల్యాప్టాప్, విండోస్, 8 GB ర్యామ్ ఉండాలి. అలాగే 2 GB రోమ్ అనేది ఉండాలి. అలాగే వెబ్ క్యామ్తో సహా 2 GB అనమాట. అలాగే i5 జనరేషన్ అనేది ఉండాలి. 8వ జనరేషన్. మ్యాక్ కోసం అయితే విండోస్ 10 లేదా 11 ఉండాలన్నమాట. సో ఇది వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. కనీసం జీతం వచ్చేసరికి 85,000 వరకు కూడా మీరు ఉంటుంది. సో 30% వరకు పెంపు అనేది ఉంటుంది. సో మీ యొక్క ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ యొక్క కంపెనీ గురించి ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు
పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.